కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నూతన ప్రయోగాలకు జనవరి 1న వేదిక కావడము, నిన్న జరిపినటువంటి ప్రయోగం విజయవంతం కావడము, ప్రయోగాలకు జనవరి 1న ఉత్తేజాన్ని నింపడము, ఇస్రో ఒక సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. ఇది మనకందరూ తెలుసు. ఈ సంవత్సరము గగనయాన్ సంవత్సరం. 2021లో అమెరికా ఈ తరహా ప్రయోగం చేపట్టడం జరిగింది. అమెరికా తర్వాత భారతదేశంలో ఇస్రో ఈ రకమైనటువంటి ప్రయోగాలకు నిన్న శ్రీకారం చుట్టడము మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం. నేను ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పట్ల అనేక సార్లు మాట్లాడడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద, ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఇది ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు. వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు, బాహుబలి మోటార్లు, ఏడు బుర్జు ఖలీఫాలకు సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ తెనాలి నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అవసరాలు ఉన్నప్పుడు మనకి ఒక మంచి ఆసుపత్రులు, దానికి డాక్టర్లు, మందులు ఇవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈఎస్ఐ హాస్పిటల్ అనేది దేనికోసం? అది ఎంప్లాయీస్ కోసం, ఒక రక్షణ ఇచ్చే విధంగా. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించేటట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇదంతా ఎందుకు? అసలు మనకి ఇక్కడ వెనకాల మనం కట్టుకున్న ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం 5వ అంతస్తులో ఉచితంగా. మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్లిలో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ మండపం లాగా కూడా ఏర్పాటు చేద్దామని ఆ రోజు నిర్ణయించుకున్నాం. కానీ దాని తర్వాత పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు.
అద్భుతంగా కట్టాం మనం ఈ కాంప్లెక్స్. ఈరోజు దాని పరిస్థితి ఏంటి? అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి ఆయన చెప్పాడు. ఏమైపోయింది? ఎందుకు దాని గురించి స్పందించడం లేదు? ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలియదు ఇతనికి. మరి మాట ఇచ్చారు ఆ రోజున, ఎందుకు దాని గురించి స్పందించడం లేదు? కనీస వైద్య సదుపాయాలు ఈ రోజున ప్రభుత్వం నుంచి మనం చక్కటి వైద్యశాల ఉంది మనకి గుంటూరు జిల్లాలో మనందరం గర్వపడే విధంగా మనకి తెనాల్లో తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉంది. దాన్ని ఇంకా ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత పోయి ఉన్నదాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. అసలు మనకి మున్సిపాలిటీలో మనకి ప్రత్యేకంగా మనకున్న నిధులు ఈరోజు ఏ విధంగా ట్యాక్సులు పెంచాం? చెత్త పన్ను విషయం గురించి మీరు అందరూ కూడా ఎన్ని అవమానాలు గురయ్యారు. ఏ ఇంటికి వెళ్ళినా మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా చెత్త పన్ను గురించి ఏంటని. ఏ షాప్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. మరి ప్రభుత్వం మీ దగ్గర సమకూర్చిన నిధుల్ని ఎందుకు మరొకసారి అందరికన్నా ముందు చూసుకోవాల్సిన బాధ్యతగా మన ఎంప్లాయీస్ బాగుంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి, పౌరులకి అందించే సేవల్లో కానివ్వండి ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతారు. సిఐటియు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80 మున్సిపాలిటీలు చేస్తూనే ఉంటున్నారు. ఇంకా బ్యాలెన్స్ 43 మున్సిపాలిటీస్ కూడా త్వరలో ఇందులో చేరుతాయన్నాను. రేపటి నుంచేనా? ఓకే. సో ఈ 123 మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ సమ్మెకి దిగితే ప్రజల సంగతి ఏంటి? ఎందుకు దీని గురించి మీరు స్పందించడం లేదు? ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ రోజున వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీస మౌలిక సదుపాయాలు లేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. వీళ్ళకి రోడ్డు పైన కానీ డ్రైన్ పైన కానీ కొత్త యంత్రాలు కొనడంలో విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు. అన్నీ ఎక్కడ చూసినా స్కామ్లు. ఏదో ట్రాక్టర్లు కొన్నారు, ఆటోలు కొన్నారు, అది కూడా ఒక స్కామ్ కానీ మారిపోయింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి కూడా మీరు చెప్తున్నారు క్లాప్ విషయంలో. మరి ఎందుకు స్పందించడం లేదు నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది వాళ్ళే, ఆ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, కానీ స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి. మిమ్మల్ని అందరం కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు, ఈ 5 అంశాలు ఉన్నాయో ఈ 5 అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసారు, నిలబెట్టారు. లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నమ్మారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్న కార్యక్రమాలను నమ్మారు మీరు. కానీ ప్రతి వర్గాన్ని దెబ్బకొట్టారు. ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు రోడ్డుపైన వచ్చి కూర్చున్నారు. మీరు పారిశుద్ధ కార్మికులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. ఇంతకుముందే ఇంకో శిబిరానికి వెళ్ళాం. లాయర్లు అక్కడ ముందుకొచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా, దాని గురించి కూడా పోరాడుతున్నారు. ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు. దాన్ని మీరు గుర్తించాలి. అసలు తెనాలి మున్సిపాలిటీ అంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి. కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. ప్రతి కార్మికులకి మనం సోదరుడికి సోదరుమనికి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి అండగా నిలబడగలుగుతాం. మీరు చూశారు గతంలో మీరు పోరాటాలు చేసినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కమిషనర్ వచ్చి కూర్చొని మీతో మాట్లాడి చర్చించి సమస్య ఉండకుండా మీకు పరిష్కారం చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేశాం. ఈ అవుట్సోర్సింగ్ విషయం అంటారా, ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం, అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాల్లో అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇది. ఎందుకంటే మీతో పాటు వాలంటీర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మించారు. వీళ్ళని 5,000 రూపాయలతో పనిచేపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడానికి దానికి ఒక విధి విధానం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు చేస్తున్న సర్వీస్ని, ఎందుకంటే ఇంత కష్టమైన పని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నిజంగానే పారిశుద్ధ కార్మికులు అందులో ప్రత్యేకంగా జీవీఎంసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతూ ఈ రోజున 8వ రోజుకు చేరింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను ఉక్కు పాదంతో అణిచివేయడం జరుగుతుంది. ఈరోజు అరెస్టులు అంటే పోలీసులకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా పాటించుకుంటా మహిళా పోలీసుల్ని మగవాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే ఈశ్వర్రావు అనేసి జీవీఎంసీ కార్మిక నాయకుడు, ఆయన మీద హార్బర్ పోలీస్ స్టేషన్ కుమార్ అనేసి వ్యక్తి కానిస్టేబుల్ చేయి చేసుకోవడం కూడా దుర్మార్గం. వాళ్ళకి చేయి చేసుకునే అధికారం ఎక్కడా లేదు. వాళ్ళు ఎటువంటి
దుర్మార్గంగా చేయకుండా, దౌర్జన్యం చేయకుండా జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప దాన్ని ఈ రకంగా హ్యాండ్లింగ్ చేసుకోవడం అనేది సరైనది కాదు. వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే ఈ మహిళా పోలీసుల మీద చేయి చేసుకున్న పోలీసుల్ని, అలాగే ఈశ్వరరావు మీద దాడి చేసిన కుమార్ మీద, హెడ్ కానిస్టేబుల్ మీద వెంటనే చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజులుగా జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు న్యాయమైన కోరికల మీద శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. అయితే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పూర్తిగా ఈరోజు పోలీసులు దుర్మార్గంగా మహిళలను కూడా చూడకుండా చున్నీలు లాగేసి మెడకి తాడు కట్టేసి లాగడం, అలాగే ఆ కార్మికుల్ని కొట్టడం వంటి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది. ఇది పోలీస్ డిపార్ట్మెంటు కార్మికులకి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకుండా పోలీసులు కూడా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి మున్సిపల్ కార్మికులు తన సమస్యలు పరిష్కారం చేయాలని దఫాలుగా మున్సిపల్ అధికారులకి, అలాగే మున్సిపల్ మినిస్టర్కి, కమిషనర్లకి అందరికీ కూడా అనేక దఫాలుగా మెమరాండాలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఇంత కాలయాపన చేసి ఈరోజు చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు సమ్మెకు దిగితే ఈ రకంగా అరెస్టులు, వాళ్ళ మీద పట్టడాలు, చేయి చేసుకోవడాలు, మహిళలకి కూడా గౌరవం లేకుండా వాళ్ళు ఈడ్చి లాగడం, ఇటువంటి చర్యలకు పాల్పడ్డాం. కుల వ్యతిరేక పోరాట సంఘం కేబీపీఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే పరిస్థితి కనుక సాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా కుల కార్మిక దళిత సంఘాలన్నీ కూడా ఐక్యమై దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోవాలి. న్యాయమైన కోరికలు ఏవైతే ఉందో మున్సిపల్ కార్మికులకి వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలు రద్దు చేస్తాం. సామాన్యుడి ఆస్తులకు రక్షణ లేని చట్టాలు సరికాదు. తెనాలిలో ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేయాలని రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. గౌరీశంకర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి. డ్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సింది, ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ, ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ, న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి. కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు, అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి, నా కుటుంబానికే ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు. అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు, లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం
వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో మీరు అందరు చూశారు. ఆల్బర్ట్ రాజా గారు వచ్చారు, రండి రండి ప్లీజ్ కమ్ రండి. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రవీంద్ర ప్రసాద్ గారు పనిచేశారు. వారికి ఈ దీక్షా సమితి తరఫున తెనాలి భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. కంటిన్యూ చేస్తారు. ఓకే, సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. కడప స్టీల్ ప్లాంట్ అనే బిస్కెట్ వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ పేర్నెస్ ను కానుకగా ఇచ్చేశారు. పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాల విశాఖ ఉక్కుబలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిందాల్ అత్యధికంగా ఇవాళ గనులు కేటాయించిందో, ఎందుకు స్టీల్ ప్లాంట్ కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గనులు సొంత గనులు కేటాయించలేకపోతుంది? ఆర్థికంగా ఎందుకు ఆదుకోలేకపోతుంది? దానికోసం ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేకపోతున్నాడు? మరి పక్కనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి, అదే నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేస్తున్నటువంటిది, స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటిది, జనసేన పార్టీ పోరాటం చేస్తున్నటువంటి దీక్షా శిబిరాన్ని ఏ రోజైనా మంత్రి అమర్ సందర్శించాడని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం విశాఖ ఎంపీ ఎంబీవి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తారని ప్రకటనలు పడినటువంటి ఎంబీవి ఇవాళ ఎందుకు రాజీనామా చేయకుండా స్టీల్ ప్లాంట్ కి, ఉత్తరాంధ్రకి, విశాఖ ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నాడు ఈ ఎంబీవి అని చెప్పి అడుగుతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. ఆ పక్కన ఉన్నటువంటి శాలం స్టీల్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ తమిళనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. మరి జార్ఖండ్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్లాంట్లు కానీ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. మరి మన ముఖ్యమంత్రి, మన దోపిడీ ముఖ్యమంత్రి, పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా స్టీల్ ప్లాంట్ కాపాడకుండా సాటి ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోటీ పడకుండా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకాలు తెరుస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు పేపర్ ఇచ్చారు, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, మనందరం కూడా కేంద్రం వెళ్ళి అడుగుదాం, మేము మీకు అండగా ఉంటాం, స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాల్కి దారాదత్తం చేసి జిందాల్ దాసోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 7 మెట్రిక్ టన్నులు సుమారు 12,500 కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ట్యాక్సుల రూపంలోనే 44,000 కోట్ల రూపాయలు కట్టింది. కనీసం ఇవాళ బ్లాస్ట్ ఫర్నెస్ 3కి జిందాల్తో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి చరిత్ర. ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అడ్డగోలుగా ఎందుకు కట్టుబెట్టింది? రేపు పొద్దున ఇదే తరాలు బ్లాస్ట్ ఫర్నెస్ 2, బ్లాస్ట్ ఫర్నెస్ 1 కూడా కట్టుబెట్టే యోచన చేస్తా ఉందని చెప్పి జనసేన పార్టీకి అనుమానం కలుగుతా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా బ్లాస్ట్ ఫర్నెస్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని చెప్పి జనసేన పార్టీ పోరాడుతూ ఉంది. ఈ లోపు జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారు. చీకటి ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సెయిల్తో కానీ అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు, మామూలు అందం. ముఖ్యమంత్రి గారికి మామూలు అందాలంటే ప్రైవేట్ సెక్టర్తో అగ్రిమెంట్ కావాలి. అందుకు జేఎస్పీఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. సెయిల్ కూడా ఇస్తాను 900 కోట్ల రూపాయలు సెయిల్ కూడా ఇస్తాను. కామెంట్లు ఏదైతే అవసరం వచ్చింది ఐరన్ ఓర్ అండ్ కోల్, మరి వాళ్ళతో అగ్రిమెంట్ కాకుండా మీరు జేఎస్పీఎల్తో చేసుకున్న అగ్రిమెంట్ కనుక సీక్రెట్ ఏమిటి? ఆ రహస్యం ఏంటి? ముఖ్యమంత్రి గారిని ఇంట్లో బయట పెట్టాలి. ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే
అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఒప్పందం జరిగింది. అతుల్ భట్ గారు సీఎండి స్టీల్ ప్లాంట్ వారు కూడా దోబూసులు ఆడుతున్నారు. ఏం భయం? జరిగిన ఒప్పందాన్ని ప్రజలు చెప్పడానికి, ఉద్యోగులు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అది చీకటి ఒప్పందం కాబట్టి భయపడుతున్నారు. అదేంటో ప్రజలకు తెలియాలి, ప్రభుత్వం పరిశ్రమ కాబట్టి. ఇది జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండో పక్క 1979లో 80 ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ముడిసరికైనటువంటి రా మెటీరియల్ మ్యాంగనీసో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజుకి ఇచ్చారు. అది పర్మనెంట్ లీజ్. ఆ లీజ్ కాలం 2022 అక్టోబర్లో ముగిసిపోయింది. అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్లో స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ లేక మూతపడుతుందని తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజుని పొడిగించట్లేదు. 2022 అక్టోబర్ నుంచి ఇవాటి వరకు దాని మీద ఊసిలేదు. మ్యాంగనీస్ కూడా ఇవాళ పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కోవాల్సి వస్తుంది స్టీల్ ప్లాంట్. దాంట్లో బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇలాకాలో ఉన్నటువంటి మ్యాంగనీస్ వాడే తప్పతప్పాలుగా అమ్ముతుంటారు బయట వాళ్ళు.